మాచర్లలో జరిగిన హత్యలపై టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ హత్యల వెనుక మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చెప్పారు. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా ఎలా ఎఫ్ఐఆర్ చేస్తారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిలక పలుకులు పలుకుతున్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, వైసీపీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఈ హత్యాకాండలో త్వరలోనే తేలుస్తాము, మీ నోరు కూడా మూయిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. దీని వెనక నువ్వు నీ తమ్ముడు లేకుండా ఈ హత్యాకాండ జరిగే పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రజలకి తెలుసు. ఆ రోజు గుండ్లపాడులో నువ్వేం చేయించావో తెలుసు. ఇద్దరు కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న. వైసీపీకి సంబంధం ఉందంట. ఈ హత్య కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామరెడ్డి, వీళ్ళిద్దరూ కారణమట. ఎఫ్ఐఆర్ పెట్టేశారు, రిజిస్టర్ చేసేశారు. ఏంటిది? రాజకీయ కక్ష కాదా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా.